మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అధ్యాయం చెప్తున్నారా స్వామిది? అవునమ్మా, 20వ అధ్యాయం. 20 అక్కడ ఉన్నాం మనం. చెప్పుకుందాం అక్క. చెప్పుకుందాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయంలో విసావధాన్ల వృత్తాంతం గురించి చెప్తున్నారు. అలాగే శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన చెప్తున్నారు. నేను ఉదయమునే శ్రీపాదుల వారి దర్శనార్థమునకు కురుంగడ్డకు వచ్చితిని. శ్రీపాదుల వారి శరీరం నుండి దివ్య కాంతులు వెదజల్లుచు ఉండెను. శ్రీవారి దివ్య నేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతి స్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలో ఉన్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభు స్వరూపము, నిరాకార తత్వము, సాకారమై సగుణమై మానవాకారముతో కళ్ళెదుటనే కనిపించుచుండటయే ఆనందము, ఆశ్చర్యమున సమస్త తత్వమును ముంతెచ్చుచుండెను. అంటే స్వామి ఉంటే చాలు, శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానం మొత్తం కలిపి ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమంతా ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో స్వామి దగ్గర ఉంటే స్వామి రూపం అలా ఉంది అని చెప్తున్నారు. అప్పుడు ఇతను మళ్ళీ కలిసి శ్రీపాదుల వారిని మాట్లాడడం అనేది జరుగుతుందన్నమాట. అలా మాట్లాడుతున్నప్పుడు శ్రీపాదుల వారు అనుగ్రహంతో తమ వద్దకు వచ్చి నమస్కరించుకోమని సైగ చేశారట. వారు చేసిన సైగ వెంబటి వారి దివ్యహస్తము నుండి ఏదో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములు ఉద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. అలా నీ వల్లనే ఉన్న నల్లటి ఆకారం ఏదో గమనించితవా అని ప్రశ్నించిరి. స్వామి, ఆ ఆకారం నన్ను పోలి ఉండటం గమనించిత కానీ ఆ ఆకారం నా శరీరం నుండి ఎలా బయలువడిందో నాకు తెలియదు అన్నారు. అప్పుడు శ్రీపాదులు అన్నారట, నాయన, ఆ ఆకారము నీ పాప శరీరము. అతడు నీ పాపమయ పురుషుడు, ఇంకా నీ శరీరంలో మిగిలినది పుణ్యపురుషుడు. అంటే పాపాన్ని అలా మామూలుగా చూస్తేనే పటాపంచలు చేయగలరు అని చెప్పి మనం అనుకోవాలి, తెలుసుకోవాలి. అలా స్వామి మాట్లాడుతూ వాళ్ళ అమ్మమ్మ గారి గురించి చెప్తున్నారట. మా మాతామహి రాజమాంబయును, మా మాతృదేవి సుమతి మహారాణియును పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణ మాత్రము చేతనే జీవుల శరీరమునందలి వేల వేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును అని చెప్తున్నారు. అందుకే మనకి సిద్ధమంగళ స్తోత్రంలో బాపనార్యనుత అని చదువుకుంటాం. అలాగే సుమతి మహారాణి గురించి, సుమతి నందన నరహరి నందన, అలాగే మళ్ళీ శ్రీ విద్యాధరి రాధ సురేఖ గురించి కూడా చెప్పుకుంటాం. సోదరులు కదా, ఆయన తోబుట్టులుగా పుట్టినందుకు, తల్లిదండ్రులుగా ఉన్నందుకు, అలాగే అమ్మమ్మ తాతయ్యలకు కూడా ఎంతో పుణ్యం. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కిందకి లెక్క కదా. అలాంటి సిద్ధమంగళ స్తోత్రంలో రాదు, కానీ వాళ్ళందరినీ తలుచుకుంటే చాలా మంచిది అని చెప్పి శ్రీపాదుల వారే అధ్యాయంలో చెప్తూ ఉంటారనమాట. అలా మనకి ఈ ఆయన గురించి మొత్తం అంతా వర్ణన ఉంటుంది. అప్పుడు నేను శ్రీ గురు చరణుని మహాభక్తుని కలియుట నిజంగా శ్రీ గురుని సంకల్పమే. వాళ్ళ భక్తుల్ని కలవడం కూడా ఆయన సంకల్పంతో జరుగుతుంది. అనంత కోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయములను అందించు మహాసంకల్పం ఏదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్వమే సాకార సగుణ స్వరూపమై పూర్వయుగమునందు శ్రీ దత్తాత్రేయుడుగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున, ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారము నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము, అన్ని యోగ మార్గములకును గమ్యము. సృష్టి ఆది నుండి మహర్షులు తమ సాధనా విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన శ్రీ దేవతా స్వరూపములను శ్రీపాదుల వారి యొక్క దివ్య స్వరూపములే. అంటే శ్రీపాదుల వారికి పూజ చేస్తే అందరికీ చేసినట్టే అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. అందుకే మొన్న నేను నరసింహ సరస్వతి గానకపురం గుర్తుకొచ్చింది. పిలుస్తున్నారు స్వామి, ఎప్పుడో వెళ్ళాలి. నృసింహ జయంతి గురించి మనం అనుకున్నప్పుడు మనం లడ్డూలు చేయించుకున్నప్పుడు నాకు నరసింహ జయంతి చేయించుకున్నప్పుడు
మనం ఎలా చేయాలి, నేను చేయాలి. జయంతి రోజు నేను అనుకున్న పూజ చేయలేకపోయాను అనుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ గురువారం అయింది. ఏం లేదు, శ్రీపాద శ్రీవల్లభులే నరసింహస్వామి అనేది నాకు చక్కగా ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చెప్పగలుగుతాను నాకు నిరూపితమైంది. స్వామి నరసింహమూర్తి, ఇంకేది వేరేది ఏం లేదు అని చెప్పి ఎలా అది ఇది 10వ అధ్యాయం చదివితే ఎటువంటి పాపకర్మలైనా నశిస్తాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఎందుకో పనులు ఆగిపోతున్నాయి, అలాంటి పనులన్నీ అయిపోతాయి అన్నమాట. నాకెందుకో ఈ బుక్ చేతికి రాగానే 10వ అధ్యాయం చదవాలి అనే కోరిక కలిగిందనమాట. కలిగినప్పుడు 10వ అధ్యాయం అంతా నరసింహస్వామి గురించే ఉంటుంది. దాంట్లో నరసింహస్వామి ఎన్ని రకాలుగా ఉన్నారనే చూపిస్తుంది. ఆయన ఏంటి ఒక నరసింహమూర్తిని కరిగగొట్టేసి చేస్తారు కదా, అంత పాపం అంతా ఉంటుంది. శ్రీపాదులు వారు అదేంటి వాళ్ళ నాన్నగారి రుణం విమోచనం చేసేస్తారు, ఇవంతా ఉంటుంది కదా. అప్పుడు నరసింహస్వామి ఈయన ఒకటే, నేను ఒకటే అని స్వామి చెప్తారనమాట. అయితే అది చెప్పక ముందు నుంచే నేను అధ్యాయం చదువుతూ ఉంటే, అవునా నరసింహస్వామి గురించి ఈయన చెప్తున్నారు ఏంటి, ఈయన నరసింహస్వామి ఒకరేనా అనేది వస్తుంది కదా మనకి. వచ్చినప్పుడు అసలు నేను ఇది చదువుతున్నానని తెలీదు, నరసింహస్వామి గురించి అని తెలీదు, ఏమి తెలీదు. మైత్రికి లోపల ఉన్న మైత్రికి స్వామి వచ్చేసారు. నరసింహస్వామి వస్తారు కదా, వచ్చేసారు. స్వామి నువ్వే అని నాకు అర్థమైపోయింది. ఇంకా శ్రీపాదుల వారికి నీకు అభేదం నాకు అర్థమైంది ఆయన అనుకున్న తర్వాత స్వామి శాంతించారు. అంటే నాకు చెప్పారు స్వామి అని. కాబట్టి తప్పకుండా మనము శ్రీపాదుల వారికి దండం పెట్టుకుంటే అందరికీ దండం పెట్టుకున్నట్టే అనేది గుర్తుంచుకోవాలి. అలా మనం లడ్డూలన్నీ కూడా శ్రీపాదుల వారికి ఆ రోజు సమర్పించుకున్నాం అనమాట. మనం ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నారు, స్వామి ఏం చెప్తున్నారో విన్నాము. నేను దత్తుడను, నీవు ఏ దేవి దేవతను ఆరాధన చేసినను ఆ స్వరూపములనియో నేనే. నీవు ఆరాధించు దైవము యొక్క నామ రూపములను మార్చినంత మాత్రమున నేను మారేడివాడను కాను, నేను నిన్ను వదలువాడను కాను, అంతకంటే గాను నీవు నా నీడవు, నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు. సమస్త దేవి దేవతల సంకల్పములను, సమస్త మానవ కోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేనే. భగవత అవతారములన్నీయు ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడను ఆ బ్రహ్మమును నేనే. పులి నోట చిక్కిన జంతువు తప్పించుకొనగలుగునేమో కానీ నా చేత చిక్కిన నీవు తప్పించుకొనలేవు. దత్తభక్తులు సింహ కిషోరముల వలె ఉండవలను కానీ పిరికి పందలు కాకూడదు. నేను సింహం వంటి వాడను, సింహ కిషోరములకు సింహం వద్ద భయముండజాలదు, అవి తమ తల్లిని తమ ఆటపాటలతో మురిపించును. అంటే ఆయన సింహం, మనం ఆయన పిల్లలం అన్నమాట. కాబట్టి మనకి చెప్పకనే చెప్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన మనల్ని వదలరు. అర్థమైందా? మనం ఆయనను గట్టిగా పట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన మాత్రం మనని మర్చిపోరు. ఇది కూడా నా అనుభవంలోకి ఉంది. 2002లో వెళ్ళాను నేను గాణగపురానికి. ఓకే, అసలు ఏమీ లేదు తెలుసా, అప్పుడు తాగడానికి ఇంత కాఫీ టీ కూడా దొరికేది కాదు. మొత్తం అన్ని ఇళ్ళు ఉండేవి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద హోటల్స్ అవి చూస్తున్నామో అదంతా కూడా ఏమీ ఉండేది కాదు అసలు. ఖాళీగా ఉండే స్థలాలు, ఇళ్ళు మాత్రం చుట్టుపక్కల చాలా ఉండేవి. వాళ్ళందరూ వాళ్ళ భక్తికి మెచ్చుకోవాలి నిజంగా. స్వామి మధ్యాహ్నం పూట వస్తారు భోజనానికి అని చెప్పి ఇంతింత గిన్నెలతో అన్నం వండుకొని బయట నుంచునేవాళ్ళు. ఎవరు వస్తారా, ఎవరు భిక్షకి అసలు రెడీ. ఇంకా అందరికి భిక్ష కొనుక్కోవాల్సిన అవసరం లేదు, హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలా అన్నమాట. అప్పుడు 2002లో నేను వెళ్ళినందుకు స్వామి నన్ను వదలలేదు. మళ్ళీ నాకు గుర్తు చేసి నేను ఉన్నాను పిచ్చిదాన్ని, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి నా జీవితంలోకి మళ్ళీ నాకు గుర్తు చేశారు స్వామి అని. అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఒకసారి దండం పెట్టుకుంటే స్వామి మనల్ని వదలరు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలా స్వామి వారి ఔదుంబర వృక్ష మహిమ గురించి చెప్తున్నారు, నేడి చెట్టు గురించి. జాతకునికి మారకదశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభను, ఘోరమైన అవమానములకు, భరించశక్యముగాని కష్ట నష్టములకు గురి చేసి కర్మక్షయమునరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును. అవతార పురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురి చేసి పునర్జన్మని ఇయ్యవచ్చును.
అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించేది ఔదుంబర వృక్షమునకు ఆకర్షించి ఔదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించెదరు. అల్పగుడైన ఆశ్రితుడు తన శరీరమునందలి ప్రాణశక్తి ద్వారా తాను జీవించుచున్నానని అనుకొనును. అయితే యథార్థమేమనగా ఆ ప్రాణశక్తి ఔదుంబరము నుండి వెలువడి భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపజేయుచున్నది. మారక దశ తొలగిన తక్షణము ఔదుంబరము నుండి ప్రాణశక్తి వెలువడి మరల భక్తుని యందు సుప్రతిష్టమై మరికొంత కాలము ఆ భక్తుడు జీవించును. ఔదుంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడినను అది పరిపూర్ణముగానే ఉండును. దానికి కారణము శ్రీ దత్తాత్రేయుల వారు ప్రతి ఔదుంబర వృక్షమూలమున సూక్ష్మ రూపముగా సుప్రతిష్ఠితులై ఉండుటయే అని విశదపరిచారు. ఆ ప్రపంచంలో ఎక్కడున్నా స్వామి అక్కడ ఉంటారు. అయితే స్వామి అక్కడ ఉంటారు. మనకి ఏ కష్టం వచ్చినా కూడా స్వామి ఔదుంబర వృక్షం నుంచి మనకి ఆ శక్తిని, ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని మనకి ప్రసాదిస్తారు. ఇది చదివితే చాలా లైఫ్ అంతా ఓహో స్వామి నన్ను మళ్ళీ పునర్జన్మనిచ్చారు అని నేను ఎప్పుడు అనుకుంటాను. అది నిజంగా జరిగిందనమాట అనేది ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. ఎన్నో అవమానాలు, అసలు ఈ అవమానం భరించే బదులు అసలు ఉండడం ఎందుకు అని అంటే పిల్లలు కనిపించేవారు. పిల్లల కోసమన్నా ఉండాలి, తప్పదు కదా. అలా మనకి అంటే అప్పుడు మనం అనుకుంటాం అనమాట, ఇంత అవమానం పడి ఇంత కష్టపడి ఎలా బ్రతికాము అంటే మనం కాదు, అప్పుడు స్వామి మన వెంట ఉండి ఔదుంబర ప్రాణశక్తితో మనని బ్రతకనిచ్చారు. అలాంటి కష్టంలో కూడా స్వామి మనకి వెన్నంటే ఉన్నారు అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. అలాగే ఏం ఇబ్బందులు తలెత్తినను ఔదుంబరమునకు ప్రదక్షిణ చేసిన ఆ వృక్షరాజమునకే మన బాధలు చెప్పుకునేవాడు. మా ఆవేదన దత్తప్రభువునకు చేరేది, మా బాధలు ఊహించని విధంగా తీరేడివి. దత్తాత్రేయుల వారికి మాకును మధ్య స్నేహ వారధిగా ఔదుంబరము ఉండేది. అయ్యా, దత్తభక్తులకు ఔదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదుంబరము గృహమునందున్న దత్తాత్రేయుల వారు సాక్షాత్తు మన ఇంట ఉన్నట్లే. ఔదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించినను అది తక్కువే అగును. అంటే మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఔదుంబర వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కష్టాన్ని చెప్పుకుంటే తప్పకుండా ఆ కష్టం తీరిపోతుంది అని చెప్పి మనము ఖచ్చితంగా నిశ్చయంగా మనము ఆ పని చేయొచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. మనం ఔదుంబరకి ఎలా పూజ చేసుకోవాలి, ఎలా దీపం పెట్టుకోవాలి, ఏం నైవేద్యం పెట్టుకోవాలి అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు, అన్నింటికీ మూలము శ్రీపాదుల వారి అని అంటున్నారు. అలాగే శ్రీపాదులను ఆరాధించే వారి యొక్క సమస్త పాపములు హరింపబడతాయి. నేను ప్రతి జీవితోడను అంతర్గతముగా సంబంధములను కలిగి ఉండటచే జీవుల సంస్కారములను మలినములను వారి నుండి స్వీకరించి ప్రతి నిత్యము స్నాన జపాదుల వలన వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుండును. వాస్తవమునకు నేను పూజ అవసరం లేదు. నన్ను ఆరాధించి వారి అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకొని మన ఇంట కులదైవముగా ఉన్న కాలాగ్ని సమన దత్తుని స్థూల పూజ చేసేదను. ఆ పూజ చేయటం వలన కలిగిన మహాఫలమును నన్ను ఆరాధించు వారికి ధారపోసేదను. కర్మ చేయనదే ఫలితం ఇచ్చుటకు వీల్లేదు కనుక తపశ్చర్యాది మహా పుణ్యకర్మలను నేను ఈ శరీరంతో ఆచరించదును. నేను అనంత చైతన్యమును గనుక నేనే చేసేడి కర్మలకు సద్య ఫలితములు కలుగును గనుక ఆ ఫలితములు వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలగజేతును. అందువలనే నాది అది గురుస్వరూపం. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధంగా హక్కుదారుడై ఉన్నాడో గురువు యొక్క తపశ్శక్తికి ఆ గురువు యొక్క శిష్యులు కూడా వారసులై ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకి భగవంతుడు ఎంత స్మరణ మాత్రేన సంతుష్టుడు అని మనం ఎన్నోసార్లు దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకుంటున్నాం పద్మిని. కానీ ఇక్కడ చూడు, ఆ దైవమే గురువుగా జన్మించి ఆయన పూజ చేసి ఆ ఫలితం శిష్యులకు ఇవ్వాలి అనుకునే సంకల్పం అది అందుకున్నవారు అదృష్టవంతులు అని చెప్పి మనం ఖచ్చితంగా నిశ్చయంగా మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అయితే గురు స్వరూపమైన దత్తుడు మాత్రము తన శిష్యుల వరమును పొందుటకు అడ్డుగా ఉండేడి దుష్ట శక్తులను దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి వారిని అనుగ్రహించు పరమ కారుణ్య స్వరూపం. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునా అని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు 1 అడుగు వేసినా నేను నా భక్తుని వైపు 100 అడుగులు వేసేదను.
అంటే నేను చెప్పేది కాదనమాట. నేను అంటా ఒక అడుగేస్తే 10 అడుగులు వేస్తాడు దేవుడు, కాదు 100 అడుగులు వేస్తారు. నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజ నైజం. ఇక కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఆ శ్రీపాదుల వారిని దండం పెట్టుకుంటే ఆ కర్మని కూడా ఆయనే అనుభవింపజేసి తొందరగా మనని పునర్జన్మ ఇచ్చేంత బయటికి తీసుకొచ్చేస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఎచ్చట ఉన్నను ఎంత దూరంలో ఉన్నను నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ గమనించుచునే ఉండుటని గ్రహింపు. అంటే మనం ఎటువంటి తప్పు చేయకుండా ఇది చేస్తే శ్రీపాదుల వారు ఇక్కడే ఉన్నారు, ఆయనకు తెలిసిపోతుంది కదా అనేది కూడా మనకి చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, నా కళ్ళు ఇక్కడే పెట్టాల్సినాను గోడకి, జాగ్రత్త, నాకు అన్ని కనపడతాయి, మా అమ్మ కళ్ళు ఉన్నాయి ఇక్కడ అని అనుకునేవాళ్ళం మేము. సో క్యూట్ అనుకునేవాళ్ళం. అట్లా స్వామి కళ్ళు అన్ని చోట్ల అన్ని చోట్ల చాలా గుప్తంగా చాలా చిత్రంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే స్వామి భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రములుగా ఉండును. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురం ఉన్నది. అది ఏ స్వర్ణ పీఠికాపురము. ఇది నా స్థూల శరీరమును ఆవరించి ఉండు తేజోవలయమైన సుప్రతిష్టమై ఉన్నది. ఏ యుగములో వారైనను, ఏ దేశములోని వారైనను, ఏ కాలములోని వారైనను నా కటాక్షమును పొందిన ఎడల వారి చైతన్యము స్వర్ణపీఠికాపురమునందు సుప్రతిష్టమగును. ఇది యోగ దృష్టి కలవారికెల్లరకు అవగతము కాగలిగిన విషయము. స్వర్ణపీఠికాపురమునందు తమ జీవ చైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మ జన్మల్లోనూ నేను వెన్నంటి కాపాడదును. ఎవరు చెప్పు? మాంచాల గ్రామము కడక. మాంచాల గ్రామము. ఇంకొక హింట్ ఇవ్వండి, చెప్తాను, చెప్పే ప్రయత్నం ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అని అది ప్రఖ్యాతం. మాంచాల గ్రామము రాఘవేంద్ర స్వామి మంత్రాలయం. అందుకనే ఆవిడకి మాంచాలమ్మ అని పక్కన అమ్మవారి కూడా ఉంటుంది. ఎంత నాకు శ్రీపాదుల వారిని దండం పెట్టుకుంటూ కురుంగడ్డకు వెళ్ళాలి అని కోరిక. కురుంగడ్డకు వెళ్ళి నేను మంత్రాలయంకి వెళ్ళాను. కురుంగడ్డకి వెళ్ళి స్వామిని దర్శించుకొని అంత అయిపోయింది. మంత్రాలయం వెళ్ళినప్పుడు మేము వెళ్తూ ఉంటే రండి అని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. నన్ను కాదేమో వెనకాల ఎవరన్నా విఐపీలు వస్తున్నారేమో అని అనుకుంటే, రండమ్మా ఇటు నుంచి వెళ్ళండి దర్శనం, పర్వాలేదమ్మా ఖాళీగా ఉంది అని చెప్పి మమ్మల్ని అందరినీ పంపించడం. నెక్స్ట్ డే మాకు అనుకోకుండా ఏకాదశి రోజు వెళ్ళడం. ఏం ప్లాన్ చేసుకోలేం మేము అసలు. ఏకాదశి రోజు గురువారం ఏకాదశి అయింది. స్వామివారిది ఈ బృందావనం నిజరూప దర్శనం. బాబా అసలు అంటే నేను అప్పుడు అనుకున్నాను అనమాట, ప్లాన్ అంతా శ్రీపాదుల వారే వేసేస్తారండి, మనం ఇంకా ఏ రోజు వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం అనేది అనుకోవద్దు, వెళ్ళాలి అనుకోవడం వరకే. అప్పుడు వెళ్దామా అని ఒక డేట్ అప్రయత్నంగా మన నోట్లో నుంచి రావడమే. అలాగే చూడండి పూరి జగన్నాథ్ కి కూడా ఏకాదశి రోజు వెళ్ళారు. ఎంత బిజీ ఉందో. అలా మనము అనుకుంటే చాలు స్వామి తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పచ్చు. చాలా అసలు మంత్రాలయం గురించి చెప్పుకోవాలి అని అంటే చాలా అసలు నిజంగా చెప్తున్నాం. క్లియర్ గా చెప్పండి ఒకసారి. ఎంతో అసలు ఎంత అక్కడికి వెళ్ళిన వెంటనే రాఘవేంద్ర స్వామి గారు రిసీవ్ చేసుకున్నారు అనేది కళ్ళకి కట్టినట్టుగా కనపడింది అనమాట నాకు. శ్రీపాదుల వారిని పూజిస్తే అందరినీ పూజించినట్టే. మరి ఆయనను పూజించినప్పుడు ఆయన తప్పకుండా తన శిష్యుల్ని గుర్తిస్తారు తప్పకుండా అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఇందులో మనం ఏంటంటే అసలు శ్రీపాదుల వారు ఎంత చక్కగా మనకి స్టాంప్ వేసి చెప్పినట్టు అనమాట, మీరు ఇంకేం ఆలోచించద్దు, నేనున్నాను మీకోసం అని చెప్పి ధైర్యం చెప్పినట్టు. అలాగే మనము ఔదుంబర వృక్షం దగ్గర మనం ఏ పూజన చేసుకుంటే తప్పకుండా పని అవుతుందని కూడా మనకి చెప్పినట్టు. నమస్తే.